ఫేక్ ప్రచారం నెంబర్ 1 ఏంటంటే వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చినా కూడా 39% ఓట్ బ్యాంక్ ఉంది అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ తెలుగుదేశం జనసేన పార్టీని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే 39% ఓట్లు పడ్డాయి, కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఎంత? 2014లో జగన్ ఓడిపోయినప్పుడు జగన్ ఓట్ బ్యాంకు 45%. ఓడిపోయినప్పుడే 45% వచ్చిన జగన్ రెడ్డికి ఈ రోజున 39%, అంటే దాదాపు 6% ఓటర్లు జగన్ రెడ్డి వదిలేసి వెళ్ళిపోయారు. 6% అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే 2004లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద నెగ్గింది కేవలం 1% ఓట్ల తేడాతో, కేవలం 1% అండి. ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీ రావడం వల్ల ఓట్లు చీలిక జరిగింది. లేకపోతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కన్నా ప్రతిపక్షాలకు వచ్చిన ఓటింగ్ దాదాపు 10% ఎక్కువ. తెలుగుదేశం ప్రజారాజ్యం కలిపితే 44.44% వచ్చింది, అంటే 40%. ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ కేవలం 36 నుంచి 37 మధ్యలో వచ్చింది అంతే. ఓటు చీలడం వల్ల ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు బయటపడ్డారు, ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇక 2014లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది కేవలం 3% ఓట్ల తేడాతో. 2004 నుంచి ఇప్పటిదాకా కూడా 1% నుంచి 3% మధ్యలోనే ఒక పార్టీ ఏకంగా అధికారాన్ని చేపడుతుంది, కేవలం 1% నుంచి 3% మధ్యలో. అలాంటిది జగన్ రెడ్డి దగ్గర నుంచి 6% ప్రజలు ఈ రోజున కూటమి వైపు వచ్చారంటే అది జగన్ రెడ్డికి ప్లస్సా మైనసా? అతని దగ్గర నుంచి కోల్పోయిన ఓట్ బ్యాంక్ చెప్పకుండా అతని దగ్గర ఇంకా 39% ఓట్ బ్యాంక్ ఉంది, మేము ఏదో పీకెత్తాం పొడిసేస్తాం అని ఒక ఫేక్ ప్రచారం ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష కార్యకర్తల్ని బెదిరించడానికి చేస్తున్నారు. 1% నుంచి 3% లోపు ముఖ్యమంత్రి డిసైడ్ అయిపోతా ఉంటే 6% ఓట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి వెనక్కి తెచ్చుకోవాలి? ఈ 6% ఓట్ల అగాధాన్ని జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో పోడ్చలేడు. ఆ వాస్తవం జగన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అయినా కూడా ప్రతిపక్షాలని బెదిరించాలి, బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశంతో మా దగ్గర 39% ఓట్లు ఉందని గొప్పలో గప్పాలు పలుకుతున్నారు. కానీ వాళ్ళకున్న 45%, అంటే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్, వాళ్ళకున్న 45%లో 6% ఓట్లు కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల వల్ల, జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాల వల్ల 6% ఓట్లు కోల్పోయామనే విషయం వాళ్ళెక్కడా ప్రజలకు తెలియకుండా ఒక ఫేక్ ప్రచారంలో ఆ వైసీపీని నమ్మిన వాళ్ళని మోసం చేస్తున్నారు, ఇటు ప్రతిపక్షాలను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవ్వరూ నమ్మొద్దు.